ఇక్కడ వర్గపోరు జరుగుతున్నప్పటికీ కూడా అందరితో మీకు సత్సంబంధాలు ఉన్నాయి. ఎలా కొనసాగిస్తున్నారు ఇవి? ఫస్ట్ వర్గాలకు నాకు సంబంధం లేదు. A to Z సప్లైస్ ద్వారా తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే ప్రతి కార్యక్రమానికి ఇక్కడి నుంచి సప్లై జరిగేది అన్నారు. నిజమేనా ఇది? 100% నిజం. అది నేను అప్పుడు డబ్బు కోసం పనిచేయలే, ప్రపంచానికి నేను సమిధనై. ఎందుకు తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకోవాల్సి వచ్చింది? అసలు అవసరం ఏముంది ఆయనకు? ఎందుకంటే అందరూ వాడతారు, ఇక్కడ ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, పై వాళ్ళు ఉన్నారు, మారటి వాళ్ళు ఉన్నారు, అందరూ కూడా A to Z సప్లై అనేది అందరికి అవసరం. సమాజ సేవ అనేది చెయ్యాలి. ఏ విధంగా చేసినా పర్వాలేదు. ఆ తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు, తెలంగాణ ఉద్యమం అంటే మెయిన్గా ఎల్బీ నగర్ తర్వాత చూసుకుంటే ఇక్కడ ఉప్పల తార్నాక్ కూడా దగ్గరే ఉంది, ఓయూకు. సో మీరేమైనా లాఠీ దెబ్బలు కానీ, ఇక్కడ స్టూడెంట్స్కు దెబ్బలు తాకిన సందర్భంలో మీరు వెళ్ళి పోలీసులతో మాట్లాడిన సందర్భాలు కానీ, వాళ్ళ నుంచి ధిక్కారణ స్వరాలు కానీ తెలంగాణ ఉద్యమంలో యూనివర్సిటీలో నా మీద 98 కేసులు పెట్టడం జరిగింది. 98 కేసులు. ముఖ్యంగా నష్టపడిన సందర్భాలు పల్లగొట్టడం కానీ, టెంట్ ఉంది గాలికి అంటే ఆ సమయంలో కూలగొట్టడం కానీ, పోలీసులు వస్తుంటే ఎక్కడిక్కడ చెదరాదరం కావడం, ఇలాంటి సంఘటనలు ఏమైనా జరిగినాయి? తప్పకుండా. మీరు గతంలోకి వెళ్తే ఆ టైంలో యూనివర్సిటీలో రౌండ్ టెంట్స్ వేసినాం. ఇది పోలీసునికి చుట్టం ఉండడు, మళ్ళీ ప్రపంచమంతా చుట్టాలి. వాళ్ళకి ఏది అవసరం ఉన్నా మనమే సర్వీస్ చేయాలి. నాకు దెబ్బలు తగలడం అది పెద్ద ఇష్యూ ఏం కాదు, కానీ దెబ్బలు తిన్నాం కాబట్టి దెబ్బ రుచి తెలుసు. కానీ ఇక్కడ జరిగింది ప్రాణత్యాగాలు చేసుకున్న వాళ్ళను మాత్రం మనమేమి ఇప్పుడు కూడా మనసులో ఒక బాధ కలుగుతూ ఉంటుంది. అరే వాళ్ళను ఏం చూసుకోలేకపోయిందే, ఎవరేమీ పట్టించుకోవటం లేదని ఒక ఆవేదన మాత్రం ఉన్నది. ఇంకా మిమ్మల్ని అరెస్ట్ చేసిన, మిమ్మల్ని లోపల పడేయండి అన్నటువంటి స్టీఫెన్ రవీంద్ర లాంటి వాళ్ళు కూడా ఈ తెలంగాణ వచ్చిన తర్వాత కమిషనర్ కూడా అయ్యారు. దీని ఎలా చూడాలి? అది ఉద్యోగం అంటే అది వాళ్ళ ఉద్యోగరీత్యా. ఆ రోజు ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ పని చేశారు. ఇచ్చిన సందర్భాలు ఏమన్నా కాల్ చేస్తాము, నువ్వు అసలు ఈసారి ఇంకోసారి తెలంగాణ అనొద్దు అన్నావంటే నీ దుకాణం మూసేస్తావు అన్న సందర్భాలు ఏమన్నా? నేను స్వతంత్ర జీవిని, నా దుకాణం బంద్ చేయాలి, దుకాణం బంద్ చేస్తామనడం వేరు. నేను నక్సలైట్ని కాదు కదా, తెలంగాణ ఉద్యమకారుని. ఇదే స్థలంలో కూర్చున్నప్పుడు కూడా చాలామంది రాత్రిపూట వచ్చి బెదిరించిన వాళ్ళు ఉన్నారు. ఎమ్మెల్యేగా నిలబడతారని 2-3 సార్లు పోటీ చేసే ప్రయత్నం కూడా చేశారు, అక్కడ దాకా వెళ్ళారు. మరి అప్పుడు ఏమైనా చెప్పారా? లేదు, అట్లేం లేదు. అంటే కోరికలు చాలా ఉంటాయి, నెరవేరాలని ఏం లేదు. కోరికలు చాలా ఉంటాయి. నేను సీఎం కావాలంటే అయితేనా కాను కదా, ఎమ్మెల్యేని కావాలంటే అయితేనా. అంటే అది ఆ టైము, ఈక్వేషన్స్, పార్టీ లైన్లో వాళ్ళు ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చారు, పని చేసినాము. వాళ్ళకి త్వరగా ఉప్పల్లోకి వస్తే ఇక్కడ చాలామంది పోటీ పడుతున్నారు. మరి ఎవరికి టికెట్ ఇచ్చినా A to Z శ్రీనివాసరెడ్డి సపోర్ట్ ఉంటుందా, లేకపోతే ప్రత్యేకంగా ఈ వ్యక్తికి ఇవ్వాలని డిమాండ్ ఏమైనా ఉందా? అట్లేం లేదు సార్. పార్టీ లైన్ సుభాష్ రెడ్డికి ఇచ్చాను, పని చేసినాము. రేపు లక్ష్మారెడ్డికి ఇచ్చిన పని చేస్తాం, మన దొంతు రామ్మోహన్ గారికి ఇచ్చిన పని చేస్తాం, మీకు ఇచ్చిన పని చేస్తాం.